గడిచిన వారమంతయు క్షేమంగా ఉంచారు. ఈ గడవబోతున్న వారంలో కూడా నీ కృప మాపై ఉంచుమని మీ పాద సాన్నిధ్యములో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించటానికి మీరు కలుగు చేసిన ఘనమైన సమయాన్ని బట్టి, ప్రార్థించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ నీ వాక్య ధ్యానములోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానమును ఆత్మ సహాయమును అనుగ్రహించి విలువైనటువంటి నీ మాటలు మేము హృదయపూర్వకంగా ధ్యానించినట్లుగా మా నోటి మాట, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యమగినట్లుగా సహాయం కురిపించమని ఉన్నతముగా నడిపించగల మీ చేతుల్లోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ ఈ సమయమంతటిలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఇంకా నువ్వు రావలసిన వారిని అనేక మంది ఉండగా వారిని ఆకర్షించి నడిపించుకునమని, ఈ ప్రాంగణమంతట్లో మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మీకు వినయముతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి మరి పెన్లు ఉన్నవారు, చక్కగా నోట్స్ ఉన్నవారు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా విలువైన పాఠాన్ని మనం ఆరంభిస్తూ దేవుని కృపను బట్టి క్రొత్త సంవత్సరంలో కొన్ని వినూతనమైనటువంటి సంగతులు నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు కనుక మీ మనస్సులు వాక్యం వైపు ఉంచాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. మరొకసారి 77వ సంకీర్తనలో 5వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తొల్లీటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. జాగ్రత్త వినాలి. ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటే ఆసాపు అనే వ్యక్తి. గమనించాలి. ఎవరండి? ఆసాపు. ఎవరి ఆసాపు అనేది పోయిన వారం కొద్దిగా నేను అవుట్లైన్స్ ఇచ్చాను. మొట్టమొదట ఈ ఆసాపు ఎవరు అంటే లేవి గోత్రానికి సంబంధించిన వాడు. లేవికి 3 కుమారులు పుట్టారు. అందులో మొదటి కుమారుడు గెర్షోను. ఆ గెర్షోను యొక్క సంతతిలోంచి వచ్చిన వాడే ఈ ఆసాపు. ఆసాపు ఏం చేస్తాడో కూడా మీకు గత వారం జ్ఞాపకం చేశాను. ఇతడికి దేవుడిచ్చిన తలాంత్ ఏంటంటే సంగీతం బాగా పంచలోహాలతో కూడినటువంటి తాళాలను చక్కగా వాయించగలడని, అతడు సంగీత కళాకారుడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే గత వారం మీకు జ్ఞాపకం చేశాను, ఆసాపులు బైబిల్ గ్రంథంలో 3 ఉన్నారు. ఎంతమంది అండి? 3. ఒక ఆయన ఎవరంటే నెహెమ్యా కాలంలో అడవులను కాసినటువంటి ఒక అధికారి. మరొకరు ఎవరంటే హిజ్కియా కాలంలో రాజ్యపు దస్తావేజుల మీద అధికారిగా ఉన్న ఆసాపు. మనం చదువుతున్న ఆసాపు ఎవరంటే దావీదు కాలంలో ప్రత్యక్ష గుడారము దగ్గర నుండి, దావీదు గుడారము దగ్గర దేవుని యొక్క సంగీత సేవ పరిచర్య చేసేటువంటి అద్భుతమైనటువంటి సంగీత కళాకారుడని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా జాగ్రత్త మనసు పెట్టండి. ఈ వారం మరికొన్ని అవుట్లైన్స్ ఇస్తున్నాను. తదుపరి వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. మీరు మనసు పెట్టాలి. ఇది కేవలం అవుట్లైన్స్ మాత్రమే. ఇతడు పరిశుద్ధ గ్రంథంలో సుమారు 12 కీర్తనలు రాశాడు. ఏంటండి? 12 కీర్తనలు. అందులో బాగా వినాలి, 50వ సంకీర్తన ఆసాపు గారు రాసిన కీర్తనే. 50వ సంకీర్తన ఆసాపు గారు రాశారు. అలాగే 73వ సంకీర్తన నుండి 83వ సంకీర్తన వరకు, ప్లీజ్ అందరూ మనసు పెట్టాలి, 50వ సంకీర్తన ఎవరు రాశారు? ఆసాపే రాశాడు. అలాగే 73వ సంకీర్తన నుండి 83వ సంకీర్తన వరకు సుమారు 11 కీర్తనలు ప్లస్ 50వ కీర్తన కలిపితే 12 కీర్తనలు అతడు రచించాడు. మీరు బాగా వినాలి. ఈ ఆసాపు కీర్తన 73వ కీర్తన దగ్గర మనం చదివితే పైన తృతీయ స్కంధము అని వ్రాయబడి ఉంటుంది. తృతీయ స్కంధము అని వ్రాయబడి ఉంటుంది. స్కంధము అంటే అర్థం ఏంటంటే భాగము అని అర్థం. బాగా వినాలి. కూర్పు లేక భాగం అని అర్థం. బైబిల్లో మనకి కీర్తన గ్రంథంలో 5 స్కంధాలు ఉన్నాయి, 5 భాగాలు ఉన్నాయి.
అందులో ఆసాపు గారు రాసిన భాగం 3వ భాగం, తృతీయ భాగము. దీన్ని స్కందము అన్నారు. స్కందం అంటే కూర్చబడినది లేదా భాగముగా విభాగించబడినది అని అర్థం. ఈ ఆసాపు గారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా గత వారం మనం ఆలోచన చేశాం. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, గత వారం మనం ఆసాపు అనగా అర్థం ఏంటో కూడా ఆలోచన చేశాం. ఆసాపు అంటే అర్థం ఏంటి ఏమండి? సమకూర్చేవాడు. వినాలి మీరు జాగ్రత్తగా. ఏం కూర్చేవాడు అంటే సంఘంలో ఎలాంటి వాళ్ళు కావాలి? సమకూర్చేవారు కావాలి. ఆసాపును దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే ఆసాపుకి పేరుకు తగినట్లుగా జీవితం ఉంది. ఆసాపు జీవితం పేరు, తన పేరు ఏ పేరైతే పెట్టుకున్నాడో ఆ పేరుకు అర్థం ఏంటంటే అతడు సమకూర్చేవాడని. బాగా వినాలి. ఏం కూర్చేవాడు? గట్టి చెప్పండి. ఏం కూర్చేవాడు? సమకూర్చేవాడు. అంటే సంఘంలో సమకూర్చేవారు కావాలి. సమకూర్చుట అంటే అర్థం ఏంటంటే చాలా జాగ్రత్త వినండి. 1 పోగు చేయుట. వినాలి. ఏం చేయుట? పోగు చేయుట. అంటే సంఘంలో పోగు చేసేవారు ఉండాలి, సంఘంలో సమకూర్చేవారు ఉండాలి. గత వారం జస్ట్ మీ జ్ఞాపకం చేశాను, మరలా గుర్తు చేస్తున్నాను. సంఘానికి చాలా ప్రాముఖ్యత ఏంటంటే మనము మన తోటి వారిని, ఎవరైతే బలహీనులైన వాళ్ళు ఉంటారో, ఎవరైతే అనాథులైన వాళ్ళు ఉంటారో, ఎవరైతే భ్రష్టత్వంలో పడిపోయిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే చెదరిపోయిన వాళ్ళు ఉంటారో, ఆ చెదరిపోయిన వారిని, భ్రష్టులైపోయిన వారిని, పడిపోయిన వారిని, వీళ్ళందరినీ కూడా నీ ధర్మం ఏంటో తెలుసా? ప్రోగు చేయాలి. ప్రోగు చేసే బాధ్యత కలిగి ఉండాలి. గత వారం ఈ వాక్యం చెప్తున్నప్పుడు చిన్ని మాస్టర్ నా దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు ఉదయం నేను కొన్ని గృహాల దగ్గరికి వెళ్ళానండి, కొన్ని గృహాలను దర్శించి వచ్చాను, కొంతమందిని ప్రార్థన చేసి వచ్చాను, మీరు వాక్యం చెప్తుంటే నా హృదయం కదిలించబడింది, కొన్ని గృహ దర్శనాలు చేశానండి అన్నారు ఆయన. ఈరోజు నేను ఉదయం వస్తున్నప్పుడు శివ ఫోన్ చేసి మా బామర్దిని నేను ఆహ్వానించానండి, మా బామర్దిని పిలిచానండి, దేవుని పని కొరకు కొద్ది నిమిషాలు నువ్వు రా, వచ్చి వాక్యం వినని చెప్పి కొద్ది నిమిషాల వాక్యం ద్వారా బలపరిచానండి, ఈరోజు తీసుకొచ్చానండి అన్నారు. ఇదే సమకూర్చడం అంటే. ఎవరైతే చెదిరిపోతున్నారో, ఎవరైతే భ్రష్టత్వంలో పడిపోతున్నారో, ఎవరైతే దిగజారిపోతున్నారో, ఎవరైతే బలహీనులైపోతున్నారో వారిని క్రైస్తవ ధర్మం ఏంటంటే సమకూర్చువారమై ఉండాలి. చాలామంది చూడండి ఆస్తులు సమకూర్చుకుంటారు. చాలామంది గత వారం జ్ఞాపకం చేశాను, జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. చాలామంది లోకములో ఏవేవో సమకూర్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నది ఏంటో తెలుసా? నీవు నేను దేవునికి అనేక ఆత్మలను సమకూర్చేవారమై ఉండాలా, అనేకులను ఆత్మలను సంపాదించేవారమై ఉండాలి. ఆత్మలను సమకూర్చే పనిలో జాగ్రత్తగా పనిచేసే వాళ్ళమై ఉండాలి. చూడండి, ఒక్క మాట మీకు చదువుతాను. లూకాసు సువార్తలో 12వ అధ్యాయంలో 21వ వచనం చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు. ఏమండి? దేవుని ఎడల ధనవంతులు కాక, దేవుని ఎడల ఏమి కాక, ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు. ఇంతకీ ఎవడాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, ఏమంటే సంతోషించు, కొట్లలో అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆస్తిని సమకూర్చాను. నీకు ఎన్ని, సౌండ్ బాగాలేదు నాకు, ఎన్ని సంవత్సరాలైతే నీకు ఆస్తి కావాలో, నీకు కావలసిన దాన్ని అంతా సమకూర్చాను. కొట్లలో ఉంది, ఇదంతా నీకోసమే. అందుకని తన ప్రాణతో చెప్తున్నాడు ఏమని? తిను, చెప్పండి, ఏం చెయ్యి? తిను, త్రాగు, సంతోషించు. నువ్వు ఎంతకాలం కావాలంటే అంతవరకు నీకు సంతోషంగా బ్రతికేంత ఆస్తిని కూర్చాను అన్నాడు. మనసు పెట్టండి. వారితో ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసి ప్రభు ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఏమని? చదువునన్నా, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. బాగా వినాలి. ఈ రాత్రే నీ ప్రాణాన్ని ఏం చేస్తున్నారు?
అడుగుతున్నారు. ఇందుకే అడిగేవాళ్ళు ఎవరో కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ప్రాణం అడిగేవాళ్ళు ఎవరో చాలాసార్లు చెప్పుకున్నాం. అందరికి వందనాలు. కొంచెం గట్టిగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. రైట్, ఇలాగే ఉంచండి. ఎవరు మన ప్రాణం అడుగుతున్నారు తెలుసా? మనకంటే ముందు ప్రభు పని చేసి, ప్రభు కొరకు నిలబడి, ఆత్మత్యాగాలు చేసి, ప్రాణాలను అర్పించి, ప్రభు కొరకు హతసాక్షులైపోయిన వారు బలిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నారట. ఏమని? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చకుండా మమ్మల్ని ఈ పరదేశంలో పెడతావు నాయనా? ఈ పరదేశంలో మేము ఎంతకాలం ఉండాలా? ఇదిగో ఈ లోకానికి నువ్వు తీర్పు తీరిస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. గట్టి చెప్పిన ఎక్కడికి వెళ్తాం? అంటే మనకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు పరదేశంలో ఉండి మన కొరకు వాళ్ళు ఏడుస్తున్నారట, ప్రార్థన చేస్తున్నారట. అర్థమయ్యేలా మీకు ఇంకా అర్థం కావడం చెప్తానే. అందరికీ వందనాలు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ మీ మనసులో ఇట్టే ఉంచాలా. మీ మనసులో ఇటవా అని ఏడుస్తాం కదండి. వెళ్ళిపోయావా పోయావా అని ఏడుస్తాం కదా. కానీ వాళ్ళంతా మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు నువ్వెప్పుడు వస్తావా అని ఏడుస్తారట. బైబిల్ వందలు చూపించనా? ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో జాగ్రత్తగా మనసు పెట్టండి. 6వ అధ్యాయంలో వాళ్ళు కన్నీళ్లతో ఏడుస్తున్నారట. ఏమని ఏడుస్తున్నారు చదువుదాం చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందుమని బిగ్గరగా కేకలు వేసిరి. విన్నారు మీరు? అక్కడ కేకలేసి ఏడుస్తున్నారట. ఎందుకని మనమేమో భూమి మీద ఉండి సుఖాల కొరకు, సౌఖ్యాల కొరకు, ఆనందాల కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు ప్రాకుళ్ళాడుతున్నాం. కానీ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎవరట చూడండి. వాళ్ళు ఎవరో చెప్తున్నారు చూడండి. 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము. వినాలి. ఏ ఆత్మలటివి? వధించబడిన ఆత్మలు, దేవుని కొరకు అంకితం చేయబడి, దేవుని కొరకు ప్రాణాలర్పించి, దేవుని కొరకు నిలబడి రక్తమును కార్చిన వారి ఆత్మలట బలిపీఠం కింద ఉన్నాయట. వాళ్ళు అక్కడ బలిపీఠం దగ్గరుండి వాళ్ళు ఏడుస్తున్నారట. నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక ఈ లోకానికి తీర్పు తీర్చావు? మీకు సంగతి చెప్పనా? లోకానికి ప్రస్తుతం తీర్పు జరుగుతుంది. మీరు వింటున్నారో లేదో? ఎక్కడైతే దేవుణ్ణి కూర్చున్న భయము లేదో అక్కడ భయంకరమైన ప్రచండ వలయాలు సృష్టించబడుతున్నాయి. ఇటీవల అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతంలో, లాస్ ఏంజల్స్ అంటే బహు ధనవంతులున్న ప్రదేశం, అందమైనటువంటి సినీ యాక్ట్రెస్ ఉన్నటువంటి ప్రాంతం, విస్తారమైన ధనవంతులు కలిగినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం చాలా జాగ్రత్త వినాలి. జనవరి అంటే నాకు బహుశా 5-6 తారీఖులు అనుకుంటున్నాను. జనవరి మాసంలో వాళ్ళు 82 సంవత్సరాలు ఆ సినీ ఫీల్డ్ ఉద్భవించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ పెద్దగా ప్రపంచంలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ అందరూ ఒక చోట చేరి అక్కడ అందరూ సమావేశం అయిపోయి, అందంతో ఉన్నవాళ్ళు, ఆస్తులతో ఉన్నవాళ్ళు, ఆనందాలతో ఉర్రూతులు ఊగుతూ అక్కడ త్రాగిన మైక్యములో మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక యాక్టర్ మాట్లాడిందట. ఏమనో తెలుసా? ఆమె పేరు నిక్ గ్లేజర్ అనేటువంటి యాక్టర్ నిలబడి, దేవుడు లేడు, మనమే ఈ ప్రపంచానికి ఎవరో దేవుళ్ళం, అసలు దేవుడు అనేవాడే లేడు, మనమే దేవుళ్ళం అని చెప్పి ఆమె నిలబడి మాట్లాడిందట. బాగా వినాలి మీరు, ఈ మాటలు జాగ్రత్త వినండి. ఈమె మాట్లాడినటువంటి 2 దినాలకి ఒక కుమార్తె ఆ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో సంచారం చేస్తూ
ఒక హ్యాండ్ మైక్ పెట్టుకొని వీధుల్లో నిలబడి సిటీ అంతా ప్రకటన చేసిందట, ప్రమాదం రాబోతుంది, జాగ్రత్త, ప్రభువైన యేసుక్రీస్తు నమ్మండి. మన భారతదేశంలో అంటారు యేసు ప్రభు అమెరికా దేవుడని, కానీ దౌర్బల్యం చెప్పనా, అమెరికాలో మనకంటే ఎక్కువ విగ్రహారాధన ఎక్కువైపోయింది, మనకంటే ఎక్కువ దౌర్బల్యం ఎక్కువైపోయింది. అదే లాస్ ఏంజల్స్ అయితే ఇక దేవుని గురించిన ఆలోచన చేసిన ప్రజలే లేరు. ఇలాగూ వీళ్ళ మాట్లాడిన 5 రోజులకి 5 ప్రాంతాల్లో నుంచి అగ్నిమంటలు ప్రారంభమయ్యాయి. విచిత్రం చెప్తానండి, లెక్కలు కడుతున్నారు, కోట్ల మీద ఆస్తుల నష్టం. పెద్ద సుమారు 16 మంది యాక్టర్స్ యొక్క, అంటే డైరెక్టర్స్, యాక్టర్స్ యొక్క ఇళ్ళు దగ్ధమైపోయాయి. ఎవరైతే మనమే దేవుళ్ళని ప్రకటన చేసిందో ఆ వ్యక్తి రిక్తహస్తాలతో పరిగెత్తుకొని ప్రాణం దక్కించుకొని బయటికి వచ్చింది. ఆమె ఆస్తంతా దగ్ధమైపోయింది. లాస్ ఏంజల్స్ అంతా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అండి, బూడిదమయమైపోయింది. ఈ మధ్య ఒక పెద్ద వైరల్ అయిన సంగతి ఏంటో తెలుసా, అంత గొప్ప సిటీలో, అంత గొప్ప ప్రాంతంలో ఒకే ఒక ఇల్లు కాపాడబడింది. ఆ ఇంటిని కూడా ప్రపంచం అంతా కేంద్రీకృతం చేసి చూపించింది. అది ఒక క్రైస్తవుని ఇల్లు. దైవజనాంగమా, దేవుడు అవకాశం ఇస్తాడో, నీవు ఎందుకైతే ఈ లోకానికి పంపబడ్డావో ఆ పంపబడిన దానికి ఆయుష్కాలం ఇచ్చి, అవకాశం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. ఆసాపును దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్పనా, అతడు పేరుకు తగినట్లుగా అతని జీవితం కూడా మార్చబడింది. అతడు సమకూర్చేవాడట. మీరు బాగా వినాలి, ఏం చేసేవాడు? మరి భూమి మీద ఉన్నవారు ఏమి సమకూర్చుకుంటున్నావు? ఆస్తులనా, అంతస్తులనా? పోయిన వారు మీకు చెప్పేశాను. సమకూర్చని వాడు ఎవరో తెలుసా? చెదరగొట్టేవాడు. సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. ఆ మాట కూడా చూడండి పరిశుద్ధ గ్రంథంలో. మనం ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాట ఒకసారి పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, మళ్ళా చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 23వ వచనం. ప్లీజ్. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు, వాడు ఏంటట? చెదరగొట్టేవాడు. సమకూర్చే పని లేకపోతే వాడు ఏ జాబిలోకి వెళ్ళిపోతాడు? ఏమంటే చెదరగొట్టేవాడి జాబితా, చెదరగొట్టేవాడి జాబితా. నాతో సమకూర్చని వాడు నాకు విరోధి. వాడు ఎలాంటోడో తెలుసా? వాడు చెదరగొట్టేవాడు. అమ్మా, అయ్యా, సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉండాలో తెలుసా? సమకూర్చేవారు ఉండాలి. చెప్పాలి, ఏం చేసేవారు? సమకూర్చాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్న మనలను, పరలోకంలో ఉన్న వారిని అందరినీ సమకూర్చడానికి ఈ లోకానికి వచ్చాడట. లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే సమకూర్చడానికే. కనుక ఆసాపు జీవితం గత వారం మీకు జ్ఞాపకం చేశాను, అతడు సమకూర్చువాడని. అలా సమకూర్చకపోతే వాడు చెదరగొట్టేవాడని. ఆ సమకూర్చేని వారు ఎవరిని సమకూర్చాలంటే గత వారం చెప్పేశాను, చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు, భ్రష్టత్వంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవేళ అనేక రకాలైన బోధల వలన, అనేక రకాలైనటువంటి సమస్యల వలన మనుషులు చెదిరిపోతున్నారు, పాడైపోతున్నారు. ఏమండి, మనుషులు దైవత్వంలో నుంచి, విశ్వాసంలోంచి పడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, నాన్నగారు చివరి దినాలు అవి. ఆయన ఈ మేడ మీద ఉన్నారు. ఒక వ్యక్తితో నాకు వాగ్వాదం జరుగుతుంది త్యాగరాజు మాస్టర్ ఇంటి దగ్గర. డేట్ ఫిక్స్ అయిపోయింది. అతని వాదన ఏంటంటే అసలు యేసు దేవుడు కాదని. అతని వాదన ఏంటంటే అసలు యేసు అనకూడదని. యేసు అనే మాట వెంకటేశ్వరంలోంచి వచ్చింది, క్రీస్తు అనే మాట కృష్ణాలోంచి వచ్చింది. కాబట్టి ఇదంతా ఈ బ్రాహ్మణులు రాశారు బైబిల్, ఇదంతా తప్పు అని చెప్పి వాగ్వాదం. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, దాని మీద 16 ప్రశ్నలు రాసి బ్యానర్స్ తయారు చేస్తున్నప్పుడు నాన్నగారు పైనుండి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. చివరి సమయం అయింది.
కరెక్ట్గా అదే రోజు డిబేట్ జరగాలి. అతను నెల్లూరు నుంచి వస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక అతను ఉండేవాడు, అతని పేరు నేను మర్చిపోయాను. మన సుబ్బారావుపేట తిరిగేవాడు, గానుగూడెం తిరిగేవాడు, చాలామంది సంఘాలు గలిబిలు చేశాడు. జంబుపట్నంలో మార్టిన్ అని ఒక ఆయన ఉంటాడు, నా స్నేహితుడే, అతన్ని కూడా పాడు చేశాడు. సో ఇలాంటి సందర్భంలో కరెక్ట్గా డిబేట్ జరిగే రోజునే నాన్నగారు ప్రభునందు నిద్రించారు. ఆ తర్వాత నెల రోజులకి అక్కడే మీటింగ్ పెట్టి లూథరన్ చర్చ్ సిఆర్ గారు శెట్టి మాస్టర్ అంటారు, ఆయన అధ్యక్షుడుగా త్యాగరాజు మాస్టర్ ఇంటిలో సుమారు 16 ప్రశ్నలకి ఆన్సర్ చేస్తూ మాట్లాడి దేవుని కృపను బట్టి మాట్లాడితే నాతో డిబేట్ చేయడం అభిరామ్ అతని పేరు, అభినవ్ అతని పేరు. అతడు దేవుని కృపని చెప్పనా కోరుకొండలోనే కనబడకుండా వెళ్ళిపోయాడు. అంటే మన గురించి వెళ్ళిపోలేదు, ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాడని, అందులో చాలా డబ్బులు కట్టించాడని ఇలా వంకబెట్టి చాలామంది వీళ్ళందరూ అతన్ని బట్టి ముందుకెళ్ళారని, అతడు కనుమరుగైపోయాడని, సుబ్బారావుపేటలో కూడా చాలామందిని గలిబిలి చేశాడని అందరికి ఒకే మాట చెప్తున్నాను. చెదరగొట్టేవాడు ఎవడో తెలుసా? భ్రష్టుడు. సమకూర్చేవాడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు. అంటే మనం సమకూర్చే వారిలో ఉండాలా, చెదరగొట్టే వారిలో ఉండాలా? గట్టి చెప్పాలి. ఎక్కడికి సమకూర్చాలి అంటే అందరినీ మందిరములోనికి సమకూర్చాలి. చెప్పాలి ఎక్కడికండి? మందిరంలోనికి. దేవుడు అంటాడు, మీరు నా మందిరంలోనికి వారిని సమకూరిస్తే నేను వారిని నడిపిస్తాను అంటాడు. కనుక దేవుడే నడిపిస్తాడు. నువ్వు సమకూర్చే పని చేయి, దేవుడు నడిపించే పని దేవుడు చేస్తాడు. సమకూర్చే పని నీదైతే నడిపించే పని ఎవరిది? దేవునిది. మళ్ళీ చెప్పండి, సమకూర్చే పని ఎవరిది? మంది. నడిపించే పని ఎవరిది? దేవునిది. నువ్వు ఏదో ఒక మంచి మాట చెప్పి, దైవత్వానికి వచ్చిన మాట చెప్పి నువ్వు సమకూర్చే పని చేస్తే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు, ఆ వ్యక్తిని బలపరుస్తాడు. కనుక ఆసాపు మొదటిగా సమకూర్చువాడు అనే సంగతిని విన్నాం. రెండవది, ఆసాపు ఎందుకు తొలి దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడో చెప్పక పూర్వం ఆసాపులోంచి మనం నేర్చుకునే రెండవ మాట ఏంటో తెలుసా? అతడు నమ్మకమైన వాడు. చెప్పండి ఎలాంటి వాడు? గట్టి చెప్పండి. నమ్మకత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏ పని చేస్తున్నావో, నీకు ఏ వృత్తి ఉందో ఆ వృత్తిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. పూర్వకాలం అండి వృత్తిని దైవంగా భావించేవారు. అందుకే ఒక ఆయన పాట రాసి అన్నాడు, వృత్తుల పేరిట కులము పుట్టింది, దేవుని పేరిట మతము వచ్చింది అన్నాడు. వృత్తుల పేరిట ఎవరు వచ్చారు? కులం. వృత్తిని బట్టి ఆ వృత్తి ద్వారా దేవుని తలపోసుకునేవారు, వృత్తినే దైవంగా భావించేవారు. ఈరోజు మీ జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఏ పనిలో ఉన్నావో ఆ పనిలోనే. ఉదాహరణ జ్ఞాపకం చేయనా, ఫిలిప్పి పట్టణంలోనికి సువార్త అసలు వెళ్ళలేదు. లూదియా ఆమె ఉదారంగు పొడు నమ్ముకునేదట. ఏం అమ్ముకునేది? ఉదారంగు పొడు నమ్ముకునేదట. ఆమె ఇంటింటికి వెళ్ళి ఆ పొడి వ్యాపారం చేసుకునే వ్యక్తి ఆమెకు ఆ వ్యాపారం నిమిత్తము రావడం, పౌలు గారు సువార్త చెప్తుంటే ఆమె ఆగడం, వినడం, విని మొట్టమొదటి ఎక్కడ తీసుకెళ్ళింది? తన ఇంటికి తీసుకెళ్ళింది. తన భర్తకు బిడ్డలకు వాక్యాన్ని వినిపించి వారిని సంఘంలోనికి చేర్చింది. మొట్టమొదట ఫిలిప్పి సంఘం కట్టబడడానికి గల కారణం ఎవరో తెలుసా? లూదియా. చెప్పాలి ఎవరండి? ఆ లూదియాను బట్టి అక్కడ సంఘం ప్రారంభించబడింది. లూదియా తన వ్యాపారాన్ని, అక్కడ వ్యాపార నిమిత్తం వెళ్ళినటువంటి ఆమె వ్యాపారం చేసుకుంటూనే వాక్యాన్ని వింది. నీకు జ్ఞాపకం చేస్తాను, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ వృత్తి కలిగి ఉన్నావో ఆ వృత్తిలో నమ్మకముగా నీ ఉందుదోగాక. అంటే నమ్మకంగా ఉండడం ప్రారంభిస్తే నీకున్న దానిలో నుంచే దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఆసాపు గురించి మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్త వినండి. ఇతడు ఎంత నమ్మకస్తుడంటే తను ఏదైతే కలిగి ఉన్నాడో,
తను ఏ పని అయితే కలిగి ఉన్నాడో ఆ పనిలో నమ్మకంగా ఉండడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినాలి. ఇంతకీ ఇతని పరిస్థితి ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయము, దయచేసి 14 వచనం చదువుదాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 14 వచనం. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తమ్మును తాము ఏం చేసుకునేది ప్రతిష్ఠించు. బాగా వినండి, బాగా వినండి. సందర్భం చెప్తాను, జాగ్రత్త వినండి. 15వ అధ్యాయం ప్రారంభోత్సవం చదువుతున్నాను. చూడండి, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు. రైట్, బాగా వినాలి. దావీదు ముందు ఇండ్లు కట్టుకున్నాడు. బాగా వినాలి. దానికంటే ముందు ఒక ఆలోచన దావీదుకు వచ్చింది. అయ్యా, ఎక్కడో గొర్రెలు కాసుకుని నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? అంతఃపురంలో పెట్టావు. నా స్థితిని మార్చావు, నా గతిని మార్చావు, నా మతి కూడా మార్చావు. నువ్వేమో ఎక్కడెక్కడో గోడారంలో ఉంటున్నావు, నేనేమో అంతఃపురంలో ఉంటున్నాను. ఎంత దౌర్భాగ్యం! నీ మందసం ఉన్న చోట నిన్ను ఒక ప్రత్యేకమైన మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఆ మందసం కొరకట్ట ఏం కట్టాడు చూడండి. ఒకసారి మళ్ళీ చదువుదాం. చూడండి, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించాను. వినాలి, ఏమేయించాడట? అందరికి వందనాలండి. కొంచెం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చదువుకున్న పిల్లలు ఉన్నారు కనుక రాసుకోండి. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం ఉంది మందసానికి. దావీదు కాలంలో దావీదు గుడారం ఉంది. వింటున్నారా? ఏ గుడారం? దావీదు గుడారం. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం, దావీదు కాలంలో ఏ గుడారం? దావీదు గుడారం. మందసం ఉన్న చోట గుడారం వేయించి ఆ మందసానికి ఇది ఆలోచన చేశాడు. అయ్యా, ఇప్పటికే ఓ తప్పు జరిగిపోయింది. మన మందసం తెచ్చేటప్పుడు మనం తప్పు చేశాం. ఉజ్జా అనేవాడు ఆ మందసం పట్టుకుంటే చచ్చిపోయాడు కదా. అలాంటి పని ఇక జరగకూడదు. కాబట్టి ఈ మందసం దగ్గర సేవ చేసేవారు కావాలా, ఈ మందసం దగ్గర పాటలు పాడేవాళ్ళు కావాలా, ఈ మందసం దగ్గర స్తుతిగానాలు జరగాలి, ఈ మందసం దగ్గర దేవుని స్తుతించేవారు ఉండాలి అని ఆలోచన చేసి మందసం ఆ దేవుని మందిరం ఉన్న ఆ స్థలము దగ్గర ఎవరైతే ఉంటారో అని ఆలోచన చేస్తే అక్కడ వీళ్ళు కనిపించారట. ఎవరు కనిపించారట? చదువుదాం. చూడండి, 15వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం నాన్న. మందసము ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకునని చెప్పి వారు తప్ప ఎవరునూ దేవుని మందసము ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. నెక్స్ట్, అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకొని వచ్చుటకై ఇశ్రాయేలునందరిని యెరూషలేమునకు ఎలా కూర్చాడట? బాగా వినండి, సమాజంగా అందరినీ కూర్చాడట. కూర్చి వినాలి, అందరికి వందనాలు. ఇప్పుడు ఎవరి దేవుని పనికి ఉపయోగపడతారో, ఎవరు దేవుని పని బాగా చేస్తారో అని ఆలోచన చేసి ఆ లేవి వంశంలో నుంచి కొందరిని సెలెక్ట్ చేస్తున్నాడు. ఆ సెలెక్ట్ చేసే వారిలో ఎవరున్నారట? 7వ వచనం చదువుతాం. చూడండి, 7వ వచనం. గెర్షోను సంతతి వారికి అధిపతియగు, ఏమంటే గెర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలును వాని బంధువులను. చాలు నాన్న, బాగా వినండి. అహరోను సంతతి వాళ్ళని, గెర్షోను సంతతి వాళ్ళని, కహాతు సంతతి వాళ్ళని, మెరారి సంతతి వాళ్ళని, అంటే లేవికి పుట్టినటువంటి పిల్లల సంతతిలో ఎవరెవరు ఉన్నారో సెలెక్ట్ చేస్తున్నాడు. ఆ సెలక్షన్లో ఈ ఆసాపు సంతతి వాళ్ళు కూడా, ఆ గెర్షోను సంతతి వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళు ఎలాగున్నారో చదువుదాం. చూడండి, 14వ వచనం చదువుదాం. అప్పుడు యాజకులను లేవీయులను
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ఏం చేసుకున్నారట? ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజాల మీద ఎత్తుకొనిరి. 16 నుంచి రాసుకోండి. అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములను, సితారాలను, తాళములను, వాయిద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరమెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీల అధిపతికి ఆజ్ఞ ఇయ్యగా. బాగా వినండి, అందరికి వందనాలు. చదివేశాం కదా. ఏంటి? మందసము తెచ్చిన ఈ స్థలములో సంగీత స్వరాన్ని వినిపిస్తూ గంభీరమైనటువంటి పాటలు పాడుతూ సంగీతనాదాలు చేస్తూ ఉండేవాళ్ళని సెలెక్ట్ చేయండి అంటే ముగ్గురు వచ్చారు. ఒక ఆయనేమో హేమాను, ఒక ఆయనేమో ఆసాపు, ఒక ఆయనేమో యెహూదూతు, ఒక ఆయనేమో దావీదు, ఒక ఆయనేమో యాతాను. బాగా వినాలి, అందరికి వందనాలు. ఎంతమంది వచ్చారు? 5. 5లో ఈ ముగ్గురు ప్రధానులు. దేవుని మందిరం దగ్గర ఇతడు నమ్మకమైన వాడన్నామే, ఇతని డ్యూటీ ఏంటో తెలుసా? ఆ మందసం దగ్గర పాటలు పాడటం. చెప్పాలండి, ఏం చేయడం? గట్టి చెప్పండి. పాటలు పాడడం అంటే తనకి ఏం తెలుసు? పాడడం తెలుసు. తనకి ఏమొచ్చు? పంచలోహాలతో కూడిన తాళములను వాయించడం బాగా వచ్చు. అదే ఆ మాట చదువుదాం చూడండి ఒకసారి. అదే దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము. ఏమంటే దయచేసి ఇన్నవచ్చు నాన్న. 5వ వచనం చదువుతారా? 5వ వచనం 4 నుంచి చదువుదాం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు. 16వ అధ్యాయం 4వ వచనంలో మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. అందరికీ వందనాలండి. ఇతని డ్యూటీ ఏంటి? పాటలు పాడడం. చెప్పండి, ఏం చేయడం? పాటలు పాడడం. ఇతని డ్యూటీ ఏంటి? పంచలోహాలతో కూడిన తాళములు ఆ ప్రత్యక్ష గుడారము ఎదుట నిలబడి వాయించటం. ఆ పని ఎలా చేస్తున్నాడు తెలుసా? నమ్మకంగా చేస్తున్నాడు. వినాలి మీరు. ఎలా చేస్తున్నాడు? నమ్మకంగా. నేను అంటున్నాను, నీకు పాడడం వచ్చా? నమ్మకంగా పాడు. చదవడం వచ్చా? నమ్మకంగా చదువు. పని చేయడం వచ్చా? నమ్మకంగా పని చేయి. పిలవడం వచ్చా? నమ్మకంగా పిలు. నువ్వు ఏ పని చేస్తున్నావో దేవుని సన్నిధిలో ఆ పని నమ్మకంగా చెయ్యి. శక్తి లోపం లేకుండా చెయ్యి. నువ్వు చేసే పని ఎవరు చూస్తారో? గట్టి చెప్పండి, దేవుడు చూస్తాడు. నేను బోధ చేస్తున్నాను. ఈ బోధ నేను ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా చేయాలి. శక్తి లోపం లేకుండా చేయాలి. నీ శక్తి వచ్చన లేకుండా చేయాలి. నువ్వు చేసే ఈ నమ్మకత్వాన్ని ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాడు. ఆసాపు జీవితం క్రైస్తవానికి ఎంతో ప్రాముఖ్యమైన జీవితం అండి. మీకు 4-5 వారాలు ఉంటుంది. ఎందుకని చెప్పనా? ఇదే ఆసాపులో యేసుక్రీస్తు ప్రభు కూడా కనబడతాడు మనకి. అది ముందు వారంలో మనం ధ్యానం చేస్తాం. గత వారంలో ఏమేమి ధ్యానం చేశాం? ఆసాపు పేరుకు తగినట్లుగా జీవించాడు. అతని పేరుకు అర్థం సమకూర్చేవాడు, పోగు చేసేవాడు. దావీదు జనులందరినీ పోగు చేస్తే ఆసాపు సంగీత కళాకారులందరినీ పోగు చేశాడు. పాటలు పాడేవాళ్ళని, వాయిద్యాలు వాయించేవాళ్ళని ఎలాగట అలా మళ్ళీ చదువుదాం చూడండి ఆ మాటలు ఒకసారి. ఆ మాట చదువుదాం చూడండి. 15వ అధ్యాయం 16వ వచనంలో అంతటా దావీదు మీ బంధువులకు పాఠకులను పిలిచి. ఎవరిని పిలిచి? పాఠకులు, పాటలు పాడేవాడిని పిలిచి స్వరమండలమును, తాళములు,
వాయిద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరమెత్తి పాడునట్లు. ఏమంటే పాట పాడేటప్పుడు ఎలా పాడాలా? ఎలా పాడాలి? సంతోషముతో. అమ్మా కొంచెం మనసు పెట్టంటారా? ఎలా పాడాలి? సంతోషముతో. ఏమెత్తి పాడాలి? స్వరమెత్తి. నీకు ఎంత స్వరం దేవుడు ఇచ్చాడో ఆ స్వరమంతా అక్కడ పెట్టాలి. ఎప్పుడు పెడతాం చెప్పనా? ఏమనుకోకండి, మనం స్వరం ఎప్పుడు ఇప్పుతామండి? స్వరమంతా అది అప్పుడు కనపడాలండి, అప్పుడు కనపడద్దండి. మరి దేవుని సన్నిధిలోనో బిగుసిపోయి మరీ కూర్చుంటాం. పాట కూడా రాదండి, చదవటం రాదండి, పని చేయడం రాదండి. నువ్వు రాదు అనేది నీ బలహీనత. నువ్వు పాడడం వచ్చా? వచ్చు. మాట్లాడటం వచ్చా? వచ్చు. మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. సీతారాముడి గారికి పాడడం వచ్చా? నిజానికి రాదు, కానీ పాడడం నేర్చుకున్నాడు ఆయన పాడేటప్పుడు నా రాగంలో ఎవరు చూస్తారు? ఒక సంగీత కళాకారుడి మైక్ ఇవ్వండి, ఒక 10-15 నిమిషాలు టైం పడతాడికి. మైక్ సర్దుకొని, మూతి సర్దుకొని, స్వరం సర్దుకొని, గొంతుకు లాక్కొని, ఆ ఏణీళ్ళు దాగి కాసేపు ఇలాగ అనుకోవడానికి ఓ 10-15 నిమిషాలు టైం తీసుకుంటాడు. సీతారాముడు గారికి మైక్ ఇవ్వండి, ఆ 10 నిమిషాల్లో పాట అయిపోద్ది. నేను ఆశ్చర్యపోతాను. క్రైస్తవు ఉండా కదలి రావయ్యా, ఆయన సైజు ఏంటి, ఆ పాట ఏంటి? దాదాపు 7-8 చరణాలు ఉంటాయి అందులో. ఆయన వరుసపెట్టి పాడేస్తాడు. ఆయన 31వ తారీఖు మీరు ఎర్లీగా రాలేదు, కానీ మీరు వచ్చే సమయానికి పాట అంతా పాడేశాడు ఆయన. నిజం. అంటే దేవుడండి నీ రాగంలో ఉండే స్టైల్ చూడ్డు. సమాజానికి స్టైల్ కావాలి కాదన్నాం. ఏమండి, పాడుతూ పాడుతూ ఉంటే అదే ఏమైపోద్ది? రాగం అయిపోద్ది. నువ్వు పాడుతూ ఉంటే స్వరమెత్తి పాడే పనిలో ఆసాపు నమ్మకంగా చేశాడు. అందుకే దేవుడు తన పనిలో ఎలాంటి వారిని కోరుతున్నాడు తెలుసా? నమ్మకస్తులైన వారిని కోరుతున్నాడు. 101వ సంకీర్తనలో 6వ చరణం మీరు చూస్తే, 101వ సంకీర్తనలో 6వ చరణం మీరు చూస్తే, నా యొద్ద నివసించున్నట్లు. ఏమంటే వింటున్నారా? నా యొద్ద నివసించున్నట్లు దేశములో ఎలాంటి వాళ్ళు కావాలట? నమ్మకస్తులైన వారు కావాలట. నమ్మకస్తులు ఉండాలట. నువ్వు పాటలు పాడుతున్నావా? నమ్మకంగా పాడు. పని చేస్తున్నావా? నమ్మకంగా చేయి. నువ్వు నీ నమ్మకత్వం మనుషుల దగ్గర కాదు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నువ్వు చేసే పనులు మనుషులకు అనుకూలంగా కాదు. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా. ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటే కాస్త హృదయానికి గాయాలవుతాయండి. చాలాసార్లు నమ్మకత్వంగా మనం ఉంటాం, కానీ ఎదుటోళ్ళకి అవకాశం ఇస్తాం. చిన్న చిన్న వాటిలో పడిపోవడానికి అవకాశం ఇస్తాం. నమ్మకస్తుడు అంటే అర్థం తెలుసా? ఎలాంటి వారి దగ్గర నమ్మకస్తుని పెడతారో తెలుసా? మీరు ఆలోచించండి. ధనం దగ్గర ఎలాంటి వాళ్ళు ఎవరిని పెడతారా? పెట్టరు. ఎలాంటి వాళ్ళు పెడతారు? నమ్మకస్తుల్నే. అంటే మన జీవితంలో నమ్మకత్వం చాలా విలువైంది. నమ్మకత్వం చాలా ప్రధానమైనది. ఆసాపు మొట్టమొదట గ్రూపుగా తయారయ్యాడు. ఆ గ్రూపులో సెలెక్ట్ చేయబడ్డాడు. వినాలి, ఏం చేయబడ్డాడు? సెలెక్ట్ చేయబడ్డాడు. గ్రూపుగా వచ్చిన ఆయన ఆ తదుపరి ఏమయ్యాడో తెలుసా అండి? 3 సెలెక్ట్ చేయబడ్డారు. చదువుదాం చూడండి ఒకసారి. ఆ 15వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథంలోనే 15వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరక్య కుమారుడైన ఆసాపును తమ బంధువులకు మెరారీలు కోషాయాహు కుమారుడైన యాతానును. చాలండి. అంటే ఇప్పుడు వీరితో కూడా కొంతమంది పేర్లు రాయబడలేదు, కానీ ఎవరి పేర్లు రాయబడ్డాయి? హేమాను పేరు, ఆసాపు పేరు, యాతాను పేరే రాయబడింది. అంటే ముందు గ్రూపుగా వచ్చారు. వినాలి, అందరికి వందనాలు. కొంచెం గట్టిగా చెప్పండి. ఇందాకేం చదివాం? 15వ అధ్యాయం 7వ వచనంలో గెర్షోను సంతతి వారికి అధిపతియగు
యోవేలును వాని బంధువులను 130 మంది అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి బెరక్య కుమారుడైన ఆసాపు అన్నాడు. అంటే అక్కడ గ్రూపులో 130 మంది గ్రూపులో ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేకించబడ్డాడు. వినాలి, వందనాలు కొంచెం గట్టిగా. అంటే నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు ఎలా వృద్ధిపరుస్తాడో మీరు ఆలోచించాలి. మొదట గ్రూపులో ఉన్నాడు ఇతడు. గ్రూపులో నుంచి పాడుతుంటే ఇతడు బాగా పాడతాడు, సెలెక్ట్ చేస్తున్నాడు దేవుడు. దావీదుకు ఆలోచన ఇచ్చాడు, హేమాను బాగా పాడతాడు. హేమాను తర్వాత ఆసాపు బాగా పాడతాడు. ఆసాపు తర్వాత యాతాను బాగా పాడతాడు. ఇదిగో వీళ్ళను ప్రత్యేకించాలి అని ప్రత్యేకంగా వారిని పక్కన పెట్టాడు. వీళ్ళ డ్యూటీ ఏంటట? పాటలు పాడడం, సంగీతాన్ని వినిపించటం. ఎక్కడండి? దేవుని చెప్పాలి, ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి ఎక్కడుంది? గుడారంలో ఉంది. అది ఎవరు వేయించిన గుడారం? దావీదు గారు వేయించిన గుడారం. చెప్పాలి, ఎవరు గుడారం అది? దావీదు గారి గుడారం. ఆ గుడారము దగ్గర బయట నిలబడి అతడు ఆ పని ప్రారంభించాడు. దైవ జనాంగమా, నువ్వు ఏ పనిలోనైతే ఉంటున్నావో ఆ పనిలో నమ్మకత్వము కలిగినటువంటి వ్యక్తిగా మారాలి. ఎంతకాలం చేశాడు ఈ పని అంటే 16వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథంలోనే 16వ అధ్యాయములో 4 నుండి మళ్ళా చదువుతాం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించాను. వారిలో ఆసాపు అధిపతి, తర్వాతి వాడు యెహీయేలు, షెమీరామోతు, మతిత్యా, ఎలియాబు, బెనాయా, ఒబేదేదెము అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిన వారు. అందరు నాతో చెప్పండి, ఆసాపు తాళములు వాయించువాడు. తాళాలు ఏటది? ఏ తాళాలు? తాళాలంటే మన గుమ్మానికి వేసుకుని తాళాలు అనుకున్నారా? పంచలోహాలతో పోయిన వారం కూడా చెప్పాను. అవి చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తారా వాటిని? అంటే నైపుణ్యంగా వాయిస్తాడట. ఇప్పుడు ఇతడు విశేషం చెప్తాను. ఇతని స్థాయి చూడండి. ముందు గ్రూపులోంచి వచ్చాడు. గ్రూపులోంచి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఏం చేయబడ్డాడు? 3 సెలెక్ట్ చేయబడ్డారు. అంటే ఆ 130 మంది గ్రూపులో నుంచి, అంటే చాలామంది ఉన్నారు అక్కడ, గ్రూపులో నుంచి 3 సెలెక్ట్ చేయబడ్డారు. హేమాను, ఆసాపు, యాతాను. మళ్ళీ ఆ గ్రూపులో నుంచి ప్రత్యేకించి తాళములు వాయించువాడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం చెప్తాను. అక్కడ నుంచి మళ్ళా ఎక్కడ గుర్తింపు వచ్చిందో తెలుసా? చదువుదాం చూడండి. 16వ అధ్యాయంలో 7వ వచనం. 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయుచు, మళ్ళీ యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని. మీకేమైనా అర్థమైంది లేదో కొంచెం ఇలా మనసు పెట్టండి, బాగా మనసు పెట్టండి. అందరికి వందనాలు. అసలు దావీదంటేనే ఒక ప్రత్యేకమైన కళాకారుడు. దావీదంటేనే అద్భుతంగా పాటలు పాడతాడు. దావీదంటేనే ఒక అద్భుతమైన నైపుణ్యత కలిగినోడు. దావీదు ఎంత కళాకారుడో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. ప్లీజ్ చూడాలి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 23 చివరి మాటలు ఇదే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. అభిషక్తుడై మరొక్కసారి నాన్న 23వ అధ్యాయం 1వ వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇదే.
యెష్షయి కుమారుడగు ఏమండి దావీదు గారే ఒక పెద్ద రచయిత, ఒక పాటగాడు. అమ్మా అందరికి వందనాలు. మీకు ఒక సంగతి తెలుసా? దావీదు గారట సితారాను చమత్కారంగా వాయిస్తాడట. వినాలి. ఎలా వాయిస్తాడు? దావీదు సితారాను అంటే సంగీతము చమత్కారంగా వాయిస్తాడట. చక్కని పాటలు పాడతాడట. మధురమైన గాయకుడు, చక్కని సంగీత కళాకారుడు. దావీదే గొప్ప నైపుణ్యం కలిగినాడు. అలాంటి దావీదు ఓ పాట రాసి, ఈ పాట ఎవరు బాగా పాడతారో అమ్మా వినాలి. ఇతనే పెద్ద సంగీత కళాకారుడు, ఇతడే మంచి రాగశాలి, ఇతడు ఒక రచయిత. ఎవరు? దావీదు. అలాంటి దావీదుకి తాను రాసిన పాట దేవుని స్తుతించడానికి ఎవరు బాగా పాడతారని అడిగి ఆలోచన చేసి, వీళ్ళందరిలో బెస్ట్ ఎవరంటే ఆసాపు చాలా బెస్ట్. అమ్మా వినాలి మీరు. ముందు ఎలాగొచ్చాడు ఆసాపు? గ్రూప్లోంచి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎంతమంది సెలెక్ట్ చేయబడ్డారు? 3 సెలెక్ట్ చేయబడ్డారు. మళ్ళీ ఆ 3లో ఆసాపు ఏమయ్యాడు? ప్రత్యేకమైన వ్యక్తిగా మారాడు. ఇప్పుడు మరలా ఏమయ్యాడు తెలుసా? దావీదే పిలిచి, మళ్ళా చదువుదాం చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరచి, అమ్మా దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించాను. అది బాబు ఇంతవరకు నేను పాడాను రా. ఇదిగో ఈ పాట పాడాలంటే నువ్వే పాడాలా. ఆసాపు, నీ దగ్గర స్తుతి చేసే విధానం ఉంది, నీ దగ్గర దేవుణ్ణి ఘనపరిచే విధానం ఉంది, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. మనసు పెట్టండి. ఆసాపు గ్రూపులోంచి వచ్చాడు. ఫస్ట్ గ్రూపులోంచి వచ్చిన తర్వాత 3గా సెలెక్ట్ చేయబడ్డారు. మళ్ళీ 3లో నుంచి ఇప్పుడు అతని స్థాయి ఏమైంది? ప్రత్యేకించబడింది. నువ్వు నమ్మకంగా ఉంటే నీ స్థాయిని ఎవరు మారుస్తారు? ఎవరు గుర్తిస్తారు? అంటే ఇప్పుడు నమ్మకంగా ఎలాగుండాలో ఆసాపు నేర్పుతున్నాడో అదే జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను ఎవరో గుర్తించాలి నువ్వు అనుకోకు. నిన్ను ఆటోమేటిక్గా గుర్తించేది ఎవరో తెలుసా? దేవుడే గుర్తిస్తాడు. నీకున్న కళను, నీకున్న నైపుణ్యతను, నీకున్నటువంటి పరిస్థితిని నువ్వు దేవునికి సక్రమంగా ఉపయోగిస్తే నిన్ను వాడుకునేది ఎవరో తెలుసా? దేవుడే వాడుకుంటాడు. నీకు రావాలి. పెద్దలందరిని అదే కోరుతున్నాను నేను. మీకు ఎప్పుడైనా ఆశ? ఇన్ని సంవత్సరాల నుంచి నేను మందిరంలోకి వెళ్తున్నాను. నా స్థానం ఏంటి? అసలు నేనేంటి? నేనేం చెయ్యాలి? ఓ పాట పాడడం వచ్చిందా? ఓ ప్రార్థన చేయడం వచ్చిందా? వాక్యం చదవడం వచ్చిందా? కనీసం నేను ఏమైనా పరిచర్య చేయగలుగుతున్నానా? ఎంతకాలం నేను ఎట్లా ఉంటాను? నేను నా పెద్దరకంలో ఈ పని నేను చెయ్యాలి అన్న ఆలోచన పుట్టాలి కదండి దేవుని దగ్గర. ఆలోచన పుట్టాలి కదా, అది రావాలి కదా. అలాంటి వ్యక్తులు పుట్టాలి కదా. ఆసాపునే చూడండి, అతను మొట్టమొదటి గుర్తింపు లేదు. ఆ తర్వాత ఏమొచ్చింది? గుర్తింపు వచ్చింది. ఎంతగా గుర్తింపు వచ్చింది? ఒరే ఈ పాట పాడాలంటే ఎవరు పాడితే బాగుంటుంది? ఇంతకు ఎవరు అంటున్నారు? దావీదు ఎలాంటోడు? అద్భుతమైన పాటగాడండి. తాను రాసిన పాట, తాను స్తుతించే పాట. ఆసాపు నువ్వు పాడితే బాగుంటుంది, నువ్వు మందిరం దగ్గర ఉండి స్తుతిస్తే బాగుంటుంది. నీ టాలెంటు దావీదు గుర్తించాడు ఆసాపుకున్న టాలెంట్ని. క్రైస్తవ జనాంగమా, నీవు ఆత్మీయ స్థితిలో నమ్మకంగా ఉంటే నీ స్థితిగతులు ఎవరు మారుస్తారు? దేవుడే మార్చేస్తాడు. దేవుడే మారుస్తాడు. నువ్వు 1000 మందిలో కూర్చున్నా నీ స్థానాన్ని దేవుడు మారుస్తాడు. మార్చబడేటట్లుగా నువ్వు పనిచేయాలి. నన్ను ఎవడో గుర్తించాలని చేయొద్దు. మొట్టమొదట నువ్వు ఎవరి ముఖం చూసి చెయ్యి. గట్టి చెప్పండి, ఎవరి ముఖం చూసి? దేవుడి ముఖం చూసి పనిచేయి. దేవుని దగ్గర పనిచేయి. దేవుని దగ్గర నిలబడు, దేవుని దగ్గర ఉండు. ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 8,000 మంది
చదివితే అంత ఈజీగా ఉంది. మీకు ప్రశ్న చెప్పాను, మీకు గుర్తుందో లేదో. 5,000 మంది ఎందుకు లెక్కించబడ్డారు? మిగతా వాళ్ళు లేరా? ఉన్నారు, కానీ వాళ్ళ లెక్కలో ఉన్నవాళ్ళు కాదు. మరి వీళ్ళ ఎందుకు లెక్కలో ఉన్నారంటే మీకు చూపించాను. వారు ప్రభు కొరకు త్యాగం చేసిన వాళ్ళు. నీ త్యాగాన్ని దేవుడు చూస్తాడు. ఇంకొక మాట చెప్పనా, ఆ కుర్రోడ ఎందుకు కౌంట్ చేయబడ్డాడు? వాడి దగ్గర కూడా త్యాగం ఉంది. 3 రోజులు ఆడు తెచ్చుకున్న ఆహారం తిన్నాడా? చెప్పండి, తిన్నాడా? తినలా. 3 దినాలు అయ్యింది. వాడి దగ్గర ఉంది, తినడానికి రొట్టెలు ఉన్నాయి, తినడానికి చేపలు ఉన్నాయి. కానీ వాడు ఏ మాటల మీద మనసు పెట్టాడు? గట్టి చెప్పండి, దేవుని మాటల మీద. ఆ త్యాగం దేవుడు చూశాడు. ఆ త్యాగాన్ని దేవుడు చూశాడు. మన పరిస్థితులను దేవుడు చూస్తాడు. నమ్మకంగా నువ్వు నిలబడితే, నమ్మకంగా పనిచేస్తే, నమ్మకంగా ఎదిగితే, నమ్మకంగా నీవు ఉంటే నీ స్థితిగతులను మార్చేది ఎవరు? దేవుడే. ఆసాపు మనకి రెండో సంగతి ఏం చెప్తున్నాడు తెలుసా? నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నానయ్యా, నాకు పాడడం వచ్చు, నాకు తాళాలు వాయించడం వచ్చు, ఇదిగో ఆ వృత్తినే నమ్మకంగా చేశాను, గ్రూపుతో వచ్చాను, గ్రూపులోంచి నా స్థాయి మరలా 3గా మారింది. 3లోంచి ఇప్పుడు ఏమయ్యాడు? ప్రత్యేకించబడ్డాడు. దావీదు అంటున్నాడు, ఎవరు పాడితే బాగుంటుంది? హేమాను ఉన్నాడు. హేమాను కంటే, యాతాను కంటే, యెహూదూతు కంటే ఎవరు బాగా పాడతారు? ఆసాపు బాగా పాడతాడు. ఇప్పుడు ఆసాపు నీకు ఇస్తున్నానయ్యా, నీ చేతికి ఇస్తున్నాను, నువ్వు తీసుకో, నువ్వు పాడు అని చెప్పి ఆ పాడే ధన్యత ఎవరికి ఇచ్చాడు దావీదు? చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? ఆసాపుకి. ఇప్పుడు చెప్పండి, ఆసాపు ఉన్న నమ్మకత్వాన్ని బట్టి అతడు అభివృద్ధి చెందాడా లేదా? చెప్పాలి. అంటే ఆసాపు మనకి రెండో సంగతి ఏం నేర్పుతున్నాడు చెప్పనా? అయ్యా, నేను సమకూర్చాను దేవుని సన్నిధిలో. రెండవది, నేను దేవుని సన్నిధిలో ఎలాగున్నానో తెలుసా? నమ్మకంగా ఉన్నాను. చెప్పండి, ఎలాగున్నాను? నువ్వు నమ్మకంగా ఉంటే నీ నమ్మకత్వానికి తగిన ప్రతిఫలం ఎవరిస్తారో? దేవుడిస్తాడో. నీ నమ్మకత్వాన్ని గుర్తిస్తాడు దేవుడు. నీ నమ్మకత్వాన్ని దేవుడు పరిశీలనగా చేస్తాడు. నువ్వు ఎంతగా నిలబడతావో, ఎంతగా పనిచేస్తావో, ఎంతగా ఆయన కొరకు నువ్వు ముందుకు వెళతావో నీ దేవుడు నేను గమనిస్తున్నాడు. నా జీవితంలో నేను తలపోసుకుంటే ఒక్కొక్కసారి ఎందుకు పనికిరాని స్థితే కదా, కానీ దేవుడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి తన కృపలో వాడుకుంటున్నాడే. ఏముందని? ఆస్తులు ఉన్నాయనా, లేకపోతే జ్ఞానం ఉందనా, అంతస్తులు ఉన్నాయనా, లేకపోతే భోగభాగ్యాలు ఉన్నాయనా? కాదే. ఆయన ఇచ్చిన ఆ పనిలో నమ్మకంగా ఉండడంగా ప్రారంభిస్తే మన స్థితిగతులన్నీ మార్చేస్తారండి దేవుడు. మారుస్తాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తేవాడు. ఎక్కడి నుంచి లేవనెత్తాడు? పెంట కుప్పల మీద నుంచే. నీ స్థాయిని మారుస్తాడు, నీ స్థానాన్ని మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. అందుకే మన జీవితం నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, నమ్మకంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు నమ్మకంగా సంఘములో నమ్మకంగా ఉన్నావా? కుటుంబంలో నమ్మకంగా ఉన్నావా? నీ భర్త దగ్గర నమ్మకంగా ఉన్నావా? నీ భార్య దగ్గర నమ్మకంగా ఉన్నావా? పిల్లలారా, మీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉన్నారా? నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దౌర్బల్యం ఏంటో చెప్పనా? ఇవాళ కుటుంబాలలో ఏమి లేవు? నమ్మకత్వాలు లేవు. సంఘంలో కూడా ఏమి లేదు? నమ్మకత్వాలు లేవు. అందుకే నమ్మకత్వాన్ని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనేక రకాలైన బోధలు చేశారు. ఆసాపు జీవితం మనకి ఏమి నేర్పుతుందంటే, ఆసాపు సంఘములో సమకూర్చేవాడుగా ఉంటాడు. ఆసాపు దేవుని సన్నిధిలో నమ్మకత్వంగా ఉంటాడు. ఆసాపు దేవుని సన్నిధికి అనేకులను సమకూరుస్తాడు, నమ్మకంగా పనిచేస్తాడు. మన ఆత్మీయ జీవితాలు కూడా ఎట్లా ఉన్నా ఆలోచించండి. నమ్మకంగా ఉన్నావా? ఒకవేళ సమకూర్చే పని కాకపోతే నీ పని ఏంటన్నమాట? చెదరగొడుతున్నావు, చెదరగొట్టే పనిలో ఉన్నావు, పాడు చేసే పనిలో ఉన్నావు. బాగు చేసే పనిలో ఉండాలా, పాడు చేసే పనిలో ఉండాలా?
గట్టి చెప్పాలా? మనం బాగు చేసేవాళ్ళమా పాడు చేసేవాళ్ళమా? గట్టి చెప్పండి. అందుకే పాత పాట ఉండేది. పాత పాటలు ఎందుకు అంటున్నానంటే మనకి కొన్ని కొత్త పాటలు తప్ప పాత పాటలు రావు గనక. సంఘమా మేలుకొనుమా, ప్రేమ భావాలనే నింపుకొనమా, కులము స్థలమని తలపోయక. కులాన్ని బట్టో స్థలాన్ని బట్టో వ్యక్తిని బట్టో కాక మన ఆత్మీయ జీవితాలు ఎట్లాగా ఉండాలో చెప్తున్నాడు. మన ఆత్మీయ జీవితాలు. అందుకే యేసు ప్రభు వారి పలికిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్లీజ్ 24వ అధ్యాయం 45 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 24:45 నుండి 24:45 నుండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడో. మళ్ళీ చదువు నాన్న, మళ్ళీ చదువు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అంటే అర్థం ఏంటి? ఒక దాసుని పెట్టుకున్నాడు. ఎందుకని? టైం ప్రకారం వీడు అన్నం పెట్టాలని, టైం ప్రకారం బాగుబోగులు చూడాలని. వందనాలో కొంచెం గట్టిగా. అప్పుడప్పుడు మనుషుల్ని పెట్టుకుంటారు కదా, ఎప్పుడు చూసారా? మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు కదా, కోవిడ్ వెళ్ళామండి అంటారా? ఎందుకు వెళ్తారు? ఎందుకు పెట్టుకుంటారు మనుషుల్ని? వీడు టైం ప్రకారం ఏం చేయాలా? అన్నీ చూడాలా. అప్పుడప్పుడు మనోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, నేను పలానా ఇంట్లో ఉన్నానండి, పలానా పెద్దవాడికి పరిచర్య చేస్తున్నానండి, ఆ ఇంటికాలోళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారండి, ఆ ఇంటికాలోళ్ళు మమ్మల్ని మనం వెళ్ళొద్దు అంటారండి. ఎందుకంటే మేము టైం ప్రకారం అన్నీ ఇస్తాం, మందులు ఇస్తాం, భోజనం పెడతాం, టైం ప్రకారం చేస్తాం. ఆ పని చేయాలంటే నమ్మకత్వం కావాలి. యేసుప్రభువారు అంటారు, మళ్ళీ చదువుతాను చూడండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడో. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగు చేయుట తగిన రీతిగా టైం ప్రకారం నమ్మకంగా యజమానుడు ఆశించినట్లుగా, యజమానుడు కోరుకున్నట్లుగా టైం ప్రకారం భోజనం పెట్టి, టైం ప్రకారం ఏమంటే లేకపోతే ట్యాబ్లెట్స్ ఇచ్చి, టైం ప్రకారం ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పనిని టైం ప్రకారం చేస్తున్నాడు అనుకోండి, ఆ దాసుడు ఆ ఇంట్లో ఎలాంటి అన్నమాట? నమ్మకస్తుడు. అందుకని అంటాడు, చదువుదాం చూడండి. అతడు తన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ఎలాంటివాడట? అబ్బా, నేను ఒక్క మాట చెప్పానండి, ఈ మాట చెప్తే అలా చేసుకెళ్ళిపోతాడండి, ఈ పని చెప్తే అలా చేసి వెళ్ళిపోతాడండి, ఈ పని అప్పగిస్తే వాడు ఎంతో నమ్మకంగా చేస్తాడండి, ఈ వస్తువు ఇస్తే నమ్మకంగా కాపాడతాడండి. ఉన్నారా ఈరోజు నమ్మకస్తులు? ఒకవేళ ఉంటే నీవు ధన్యుడివే. నీ నమ్మకత్వాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆసాపు తనకున్న పనిలో నమ్మకత్వంగా పనిచేయడం నేర్చుకున్నాడు. శక్తి లోపం లేకుండా పాడడం నేర్చుకున్నాడు. తనకున్నటువంటి కళను జాగ్రత్తగా ఉపయోగించి ఆ కళా నైపుణ్యతను బయటపెట్టాడు. నిజానికి పంచలోకములతో తాళములు అందరూ వాయిస్తారు, కానీ అందరిలో ఎవరి పేరు ముందుకొచ్చింది? ఆసావు పేరు. అందరూ పాడేవాళ్ళు ఉన్నారు, పాడేవారిలో ఎవరి చేతికి వచ్చింది ఇప్పుడు? ఆసాపు చేతికి. ఎందుకని? ఆ ఉండడంలో ఎలాగున్నాడు ఇతడు? నమ్మకంగా గుర్తుండేటట్లుగా పనిచేశాడు, గుర్తు పెట్టుకునేటట్లుగా పనిచేశాడు. అందుకే చెప్తున్నానరా మీకు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉన్నా లేకపోయినా సంఘంలో నీ పని కనబడిపోవాలా.
నీ ఉన్నా లేకపోయినా నీ పరిచర్య కనిపించాలి, నీ శక్తి కనిపించాలి సంఘంలో. నిన్ను చూసి నీ సంఘంలో ఆ స్థాయికి, ఆ స్థానాన్ని బట్టి ఆనందపడాలా. అట్టి స్థానం సంపాదించుకోవాలి. ఒకవేళ నమ్మకత్వాన్ని కానీ పోగొట్టుకుంటే, చూడండి ఒక్కసారి మత్తయి సువార్తలోని 25వ అధ్యాయములో యేసుప్రభు వారు ఏమన్నారు చదువుదాం చూడండి. మత్తయి సువార్త. అయితే నా చదువు నాన్న. దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని 25వ అధ్యాయము 21 వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఎంతలో నమ్మకంగా ఉన్నావు. వందనాలండి అందరు, మళ్ళీ చెప్పండి. నీవు సౌండ్ పెంచండి, నీవు ఇంకా సౌండ్ పెంచండి. నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు అంటే సంఘంలో ఎంతలో నమ్మకంగా ఉండాలా? కొంచెంలో నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, చిన్నదాని విషయంలో నమ్మకంగా ఉన్నావు. ఏమనుకోకండి, నమ్మకత్వం ఎంత విలువైందో తెలుసా? మీరు అనుకుంటున్నారా నన్ను ఎవరు చూడడం లేదని? మీరు అనుకుంటున్నారా నన్ను ఎవరు గమనించడం లేదని? అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికి అర్థంలో చెప్తాను, కొంచెం మనసు పెట్టండి. ఈ చిన్నది తెచ్చుకున్నాడు అటు ఇంట్లో, వద్దురా అన్నాడు దేవుడు, తెచ్చేసుకున్నాడు. ఏంటి? షినారు వస్త్రం. ఇంకేం తెచ్చుకున్నాడు? వెండి. ఇంకేంటి? బంగారం. ఇది చెప్తుంటే మీకు గుర్తు రావట్లేదు? ఎవరో గుర్తు రావట్లేదా? అదే ఇద్దరు భార్యాభర్తలే. ఇద్దరు లేకపోతే నలుగురు ఉంటారు ఏటమ్మా? అననీయ సప్యరాలా? అయ్యయ్యో లైన్లో నిలబెట్టారు. అయ్యయ్యో యెహోషువ గ్రంథంలో ఆకానండి, తీసేయలే అమ్మ. ఆకాను ఏం చేశాడు? శాపగ్రస్తమైన దాన్ని ఏది మీరు ముట్టుకోవద్దు అన్నాడు, ఏది మీరు తేవద్దు అన్నాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళి ఎరుకో పట్టణంలో ఉన్న వాటిలో షేనారు వస్త్రాలు అవి బాగున్నాయి కదా అని గబగబ తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంటి లోపల దాచేశాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఎవరు చూశారు? చివరి చెప్పనా, లైన్లో వరుసగా నిలబెట్టాడు. అందరూ అంటున్నారు, నా తెలియక అడుగుతాను, మీరేమైనా ఆలోచించారా? లైన్లో నిలబెట్టినప్పుడు తప్పు చేసింది ఎవరో చెప్పండి? ఆకానే కదా. అప్పుడైనా లైన్లో నిలబెట్టినప్పుడు అందరూ వరుస వెళ్ళకుండా ఈ లైన్లో పెట్టినప్పుడే అది నేనే అనొచ్చుగా. అన్నాడా? అనలా. అందరూ వరుసగా నేను కాదు అని వెళ్తున్నారు. నాకేమనిపించింది చెప్పమంటారా? ఆకాను కూడా నేను కాదు అందామని వెళ్ళాడేమో. నేను కాదు అన్నవాడు నేనే అన్నాడు. అర్థం కాలేదా? అంటే ఎందుకన్నా నీ పదం అంతవా వరుసగా వచ్చేటంత వరకు కూడా అతనిలో ఏం రాలేదు? పశ్చాత్తాపం రాలేదు. ఆ తప్పు చేసిన వాడను నేనే. విచిత్రం చెప్పనా? అతని భార్య, అతని పిల్లలు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఒక్క మాట్లాడుతాను, పిల్లలు ఏం పాపం చేశారండి? భార్య ఏం పాపం చేసిందండి? అంటే క్యాజువల్గా చెప్తున్నాను. ఆ కుటుంబం అందం పోనీ, ఆ కుటుంబం ఏం పాపం చేసిందండి? తప్పు చేసింది ఎవరో? ఆకాను కదా. చెప్పండి ఎవరండి? ఆకాను కదా. మరి ఈ కుటుంబానికి ఎందుకు వచ్చింది శిక్ష? ఎందుకు వచ్చిందంటే కుటుంబం నోరు ఎప్పలేదు కాబట్టి. అర్థం కాలేదా? ఏమి ఎప్పలేదు? ఎక్కడ దాశాడు? ఇంట్లోనే దాశాడు. ఎవరికి తెలుసు? భార్యకు కూడా తెలుసు. ఇంకో సంగతి చెప్తాను. అననీయ సప్యరాలు అడిగాడా దేవుడు? అడగలేదుగా. ఇస్తానని చెప్పింది ఎవరో? వాళ్ళే. అమ్మేస్తానని చెప్పింది ఎవరో? వాళ్ళే. తెచ్చుతానని చెప్పింది ఎవరో? వాళ్ళే. దాచుకున్నది ఎవరో? వాళ్ళే. అక్కడ ఒక మాట వాడాడండి పేతురు గారు. అందరూ నాకు చెప్పండి, నీవు
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నీ హృదయము ఎందుకు ప్రేరేపించబడింది? ఏది ప్రేరేపించబడింది అంటే, నాకు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అన్న సంగతి నీకు ఎందుకు గుర్తు రాలేదు? ఎందుకు మోసం చేశావు? అందుకే మళ్ళా చెప్తున్నాను, మోసపోకుడి, దేవుడు విక్రించబడాడు. మనుషుడు ఏమి విత్తునో, మళ్ళీ రిపీట్ అగైన్, మనుషుడు ఏమి విత్తునో. కనుక మనం మోసపోవద్దు, దేవుడు కూడా మోసపోడు. నీ హృదయము యథార్థంగా నమ్మకంగా ఉన్నావా? కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు, మళ్ళీ చదువు నాన్న, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు, అదే కొంచెములో బలా నమ్మకమైన మంచి దాసుడా. 21 వచనం, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అనేకమైన వాటి మీద, మళ్ళీ చెప్పండి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదాను. నువ్వు ఎందులో నమ్మకంగా ఉన్నావు? కొంచెంలో, చిన్నదాని విషయంలో నమ్మకంగా ఉన్నావు. నువ్వు అనేకమైన వాటి మీద ఏం చేస్తాను? నిన్ను నియమిస్తాను, నీ స్థాయి మారుస్తాను. సందర్భం తెలుసు కదా? సందర్భం ఏంటండి? ఒకడికేమో 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు. తలాంతులు ఇచ్చాడట. వందనాలు అందరికీ. 5 తలాంతులు తీసుకున్నవాడు 5కి 5 చేశాడట. 2 తీసుకున్నవాడు 2కి 2 చేశాడట. 1 తీసుకున్నాడు. నువ్వు, నీ బుద్ధి నాకు బాగా తెలుసు, నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు అంటే, నువ్వు నేను సంపాదించింది నువ్వు తిందామనా అనుకొని వీడు తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడట? భూమిలో పాతి పెట్టాడట. ఇప్పుడు ఆడి గురించి కూడా చెప్పాడు అక్కడ. 5కి 5 సంపాదించినోడు ఉన్నాడే, వాడితో అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో ఎలాగున్నావు? ఇప్పుడు ఆసాపుని దగ్గర తీసుకోండి. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, తనకు స్వరం ఇచ్చాడు దేవుడు, నమ్మకంగా పాడుతున్నాడు. వాయిద్య పరికరాలు ఇచ్చాడు, నమ్మకంగా వాయిస్తున్నాడు. దేవుని గుడారములో నిలబడి ఆ స్తుతిగానాలు చేయడంలో నమ్మకత్వంగా చేస్తున్నాడు. అందుకని గ్రూపులోంచి వచ్చినోడు ప్రత్యేకించబడ్డాడు. అంటే ముగ్గురుగా ప్రత్యేకించబడ్డాడు. మళ్ళీ ముగ్గురులో నుంచి ఆసాపు ఒక్కడగా మారాడు. ఎలా మారాడు అంటే, అధిపతి అయిపోయాడట. వినాలి మీరు, ఏమయ్యాడు? అధిపతిగా మారిపోయాడట. చివరికి అన్నాడట, ఈ పాట పాడాలంటే ఎవరు బాగా పాడతారు, ఈ పని చేయాలంటే ఎవరు బాగా చేస్తారు, ఎవరు చేస్తారంటే ఆసాపు అయితే బాగా చేస్తాడు. అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఈ పని ఎవరైతే బాగా చేయగలరో, ఎవరు చేస్తారు తక్కువ మనకు గుర్తొస్తుంది. పలానా వ్యక్తి అంటామే, అంతమందిలో నమ్మకంగా ఉన్నాడు కనుక ఆసాపు యొక్క స్థితి మారింది. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆసాపు అనగా ఏం చేసేవాడు? సమకూర్చేవాడు. ఆసాపు సమకూర్చేవాడే కాదు, దేవుని సన్నిధిలో ఎలాగున్నాడు? గట్టిగా చెప్పండి. నీవు సమకూర్చే పనిలో నమ్మకంగా సంఘములో నీ స్థానం ఉంటే ఆ అభివృద్ధి ఎట్లా ఉంటుందో దేవుని చిత్తమైతే వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు కొంచెంలో ఎలాగున్నాడండి? గట్టి చెప్పాలి, నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండడం అని దేవుడు మనకిచ్చిన భాగ్యం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో మాటలు చదివి ముగిస్తాను. 16వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ ఎలాగుండును? అన్యాయంగా ఉండును. అంటే కొంచెంలో కూడా ఎలా ఉండాలా? గట్టి చెప్పండి, నమ్మకంగా ఉండాలా. కొంచెంలో నమ్మకంగా ఉండాలా. చిన్న చిన్న విషయాల్లో మనం తొందరపడకూడదు. చిన్న చిన్న విషయాలకి గలిబిలి కాకూడదు. చిన్న చిన్న విషయాలకి మనం దొరికిపోకూడదు.
నమ్మకత్వం చాలా విలువైంది. ఆసాపు తనకున్న నైపుణ్యంలో నమ్మకంగా ఉన్నాడు. అమ్మా అయ్యా, మన నమ్మకత్వం మన ఉన్నతమైన స్థాయికి నిలబెట్టే స్థితిలో తీసుకెళ్తుంది. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాన్నగారు ఒక చెప్పేవారు, ఇప్పటికీ మర్చిపోలేను. ఒకడంట ఒక ఇంట్లో దిగేశాడట, దొంగతనం చేయడానికి ఆ ఇంట్లో లేరని దిగేశాడట, అన్ని మూటలు కట్టేశాడట. ఈ లోపల అత్త కోడలు ఇద్దరు వచ్చేసారట, బయటికి వెళ్ళిన వాళ్ళు వచ్చేసారట. వాళ్ళు వచ్చేసారు కదా అని మూట కట్టుకున్నవాడు గబాల మూట ఎత్తుకొని వాళ్ళ తలుపు తీసేయడంతో మూట వేసి గోడ దూకి పారిపోచ్చేసాడట. వచ్చినోడు కాముగా ఉండాలి కదా. ఆ దిమ్మ దగ్గర కూర్చున్న వాళ్ళు అందరూ నలుగురు మాట్లాడుకున్నారు. ఒరే పలానా ఇంటి దగ్గర దొంగతనం జరిగిందంట. అందరూ మాట్లాడుతుంటే ఒకడు అన్నాడంట, ఒరే వెళ్ళాడురా, మూట కట్టేశాడురా, తీసేసాడు, ఏదో రకరకాలు అంటారు కదా మనోళ్ళు. అందరూ మాట్లాడుతుంటే ఇటు లోపల ఉడుకు మొత్తం వచ్చేస్తుందంట. మరి ఈడు కూడా ఏదో మాట్లాడారు కదా, షార్ట్లో చెప్పేస్తున్నాను, టైం లేదు కాబట్టి. ఆడు ఏదో మాట్లాడడం తెలియక మీకు ఏం తెలదు ఊరుకోండి, ఆడు వెళ్ళి ఉంటాడు రా, వెళ్ళి అవన్నీ లేరు కదా అని నెమ్మదిగా తీసుకొని మూట కట్టుకొని ఉంటాడు. మూట కట్టుకొని ఈ లోపల భుజం మీద పెట్టుకొని ఉంటాడు. ఈ లోపల భుజం మీద పెట్టుకొని వచ్చేద్దామని లోపల వాళ్ళు వచ్చేసారు, గబుక్కుని దూకేశాను అన్నాడంట. మీకు అర్థం కాలేదా? మీకు వీడికి ఎందుకు, వీడు ఆగొచ్చు కదా, పోనీ వీడు చేస్తే చేశాడు, దొరకకుండా ఆగొచ్చు కదా అంటే కొన్నిసార్లు అలాగే దొరికేస్తాం అమ్మా. అందుకే నమ్మకస్తులైన వారిని దేవుడు అనుగ్రహించుగాక. నువ్వు నమ్మకంగా ఉండాలా ప్రభు పనిలో. చివరిగా మాట చదివి ముగిస్తాను చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం చదివేండి, ముగించేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. మొదట క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. ఏమండి, కింద 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఎలా ఉండడం? గట్టి చెప్పండి, ఎలా ఉండడం? నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అంటే అర్థం ఏంటి? అవశ్యమంటే ఖచ్చితం. నమ్మకస్తులు ఉండాలా, సంఘంలో నమ్మకస్తులు ఉండాలా. అందుకే నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఆసాపు నమ్మకంగా ఉన్నాడు. చూశాడు దావీదు, గ్రూపుగా వచ్చాడు. గ్రూపులోంచి ముగ్గురులో నుంచి ఒక్కడు. స్థాయి మారిందా? చెప్పండి, మారింది. నువ్వు దేవుని దగ్గర కూడా నమ్మకంగా ఉండాలండి. దేవుడు చూస్తాడు. నమ్మకంగా పనిచేయి. నీకు ఏ తలాంతు ఉందో ఆ తలాంతులోనే నమ్మకంగా ఉండు. నీ స్థితిగతులు ఎవరు మారుస్తారు? దేవుడే మారుస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. తలలు వంచండి.